2 ఏప్రిల్ 2024లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ గారి దగ్గర మేము దరఖాస్తు చేస్తే దాదాపు 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వాతలు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ గారిని మరి మీరు ఇక్కడ ఉంటారా మరి లోపల ఉంటారా బయట ఉంటారా అని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు మరి విచారణకు పిలవడము మా యొక్క వాంగ్మూలం తీసుకురావడానికి పిలవడము మరి కేవలము మా న్యాయ పోరాటంలో భాగమే తప్ప ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఈ ప్రభుత్వము చౌటోని ముందు చంకమూదినట్టే ఉంది తప్ప ప్రభుత్వము ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కానివ్వండి సభా సాంప్రదాయాలను కానివ్వండి ఎక్కడ కూడా పాటించట్లేదు. కేవలము అహంకార పూరిత ధోరణి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. ప్రభుత్వము స్పీకర్ గారిని తమ యొక్క పనులు చేయకుండా నియమ నిబంధనలను అతిక్రమించి స్పీకర్ గారితో పనిచేపిస్తామన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి గారి విషయంలో ముఖ్యంగా మరి వారి సొంత కూతురే మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినది. వారు బాహాటంగా నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి తొడగొట్టిండు, ఏదో పెద్ద ఛాలెంజ్ చేసిండు. నేను దేనికైనా సిద్ధమే, నేను రాజకీయ పార్టీలు ఉండవు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పినాడు. మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోవడానికి సిగ్గుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. పార్టీ మారనని చెప్పుకోలేదు దమ్మున్నాడైతే. బీఆర్ఎస్ పార్టీలో పిలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ చెప్పుకో. కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన తర్వాత ఈ రోజు కూడా నువ్వు మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్తానికి రాజకీయంగా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎన్నో పదవులు చేపట్టినటువంటి కడియం శ్రీహరి గారి తగునాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి మరి స్పీకర్ గారి దగ్గర ఇదంతా విచారణ ఎందుకు, ఈ వాంగ్మూలాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కడియం శ్రీహరి గారి ముందుకు వచ్చి తన రాజీనామాను ఆమోదింపు చేసుకుంటే తనకి ఏదో కొంచెం ఇంతో కొంత గౌరవం మిగిలింది. ఆ ఉన్న గౌరవం ఉంటుంది, లేకపోతే ఉన్న గౌరవం కూడా పోతుంది. రాజకీయంగా కడియం శ్రీహరి గారు భూస్థాపితం అవడం ఖాయం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కడియం శ్రీహరి కన్ఫ్యూజ్ అవుతుండా భయపడుతుండా? ఎందుకు అట్లా చెప్తుండే? ఒకసారి ఉన్నా అంటుండే, ఒకసారి కడియం శ్రీహరి గారు ఏజ్లో పెద్ద మనిషి అయింది కాబట్టి నా డౌట్, మరి నాకు కూడా అనుమానం ఉన్నది. మరి వారు నిలకడగా ఉన్నారా, వారి ఆలోచన నిలకడగా ఉందా లేదని చెప్పేసి ఒక అనుమానం వస్తూ ఉన్నది. ఒకసారేమో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో స్పీకర్ అంటే నువ్వు చెప్పవా? ఇక్కడ నువ్వు కాంగ్రెస్ కండ వేసుకొని ప్రచారం చేసుకుంటా ఉంటావు. ఈరోజు ఇక్కడ వచ్చేసి నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తావు. ఇదెక్కడ న్యాయము? నీతులు చెప్పేటటువంటి కడియం శ్రీహరి గారు మరి నీతులా గోతులా మరి వారే సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలోనేమో న్యాయపోరాటం చేస్తూ ఉంటాడు. రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పేసి అక్కడ ఢిల్లీలో నీతులు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో గోతులు చదువుతా ఉన్నాడు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ భారతదేశంలో రూపురేఖలు నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అబద్దాల పునరుల ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి కూడా ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ బుల్డోజ్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మరి ఈ రోజు గారు ముఖ్యమంత్రి గారు ఏం లేదు, 2 సంవత్సరాలు ఏం చేయలేడు. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రచారం చేసుకుంటూ మళ్ళీ దేవుళ్ళు అయితే తోడుదిండానికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకోరే తోడుదింటారు చూడాలి. మరి ఆయన ఎవరి మీద తోడుదిని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ చూడాలి. కాబట్టి 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు మోసం చేస్తూనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో కానివ్వండి, వాళ్ళ హామీల అమలు విషయంలో కానివ్వండి, మా పార్టీ పైన తప్పుడు కేసుల విషయంలో కానివ్వండి. కాబట్టి ఇంకా ఈ నాటకాలు సాగవని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. 7 క్లీన్ చిట్ ఇచ్చారు కదా, ఇది ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినారో తప్పకుండా వీరందరూ కూడా న్యాయస్థానాల్లో అనర్హులుగా ప్రకటించబడతారు. తప్పకుండా ఈ 10 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు రావడం ఖాయం. కానీ స్పీకర్ గారు కాలయాపన చేసి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దీని ఏదో దాటివేసి కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాడు తప్ప దీన్ని డిస్క్వాలిఫికేషన్ చేయడము ఆపడం ఎవరి తరం కాదు. 7 మంది కూడా తప్పకుండా మేము కోర్టుకి వెళ్ళినాము. మిగతా ఈ 3 కూడా ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
కోర్టులో కంటెంప్ట్ ఉన్నారు ఇప్పుడు స్పీకర్ గారు, కార్యాలయం స్పీకర్ గారు. కాబట్టి ఈరోజు మా విజయం ఏంటంటే మా న్యాయ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ ప్రెసిడెన్స్ అవుతా ఉంది. మా న్యాయ పోరాటంలో భాగంగానే మా బీఆర్ఎస్ పార్టీ యొక్క న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం న్యాయస్థానంలో. కాబట్టే ఈరోజు ఈ డేట్ వచ్చింది. కడియం శ్రీహరి గారు వాంగ్మూలం తీసుకుంటున్నారు, వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏదేమైనా స్పీకర్ గారు గుడ్డిగా వారికి క్లీన్ చిట్ ఇచ్చినా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం, విశ్వాసం మాకున్నది. తప్పకుండా వీరికి గుణపడడం తప్పదు.